బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జమ్మి చెట్టు ఎందుకు పోయిందంటే పాండవులు వాళ్ళ వనయాత్రకు వెళ్ళినప్పుడు 12 సంవత్సరాలు వెళ్ళినప్పుడు వారి యొక్క ఆయుధాలన్నీ జమ్మి చెట్టులోనే పెట్టి దాచిపెట్టి వెళ్ళారట. అందుకని చాలా శక్తివంతమైనటువంటి ఒక చెట్టు జమ్మి చెట్టు. ఈశ్వర శక్తి కలిగినటువంటి ఒక జమ్మి చెట్టు, అమ్మవారి శక్తి కలిగినటువంటి జమ్మి చెట్టు. అప్పుడు వాళ్ళు ఆయుధాలకన్నిటికీ పూజ చేస్తూ ఉంటారు ఆ జమ్మి చెట్టులో ఉన్నటువంటి వాళ్ళ ఆయుధాలకి. అందుకే అప్పటి నుంచి ఆయుధ పూజ అనేది మొదలైంది. అందుకే జమ్మికి చాలా విశేషం. దాన్ని సాక్షాత్తు స్వర్ణంగా భావిస్తారు. తెలంగాణ ప్రాంతానికి జమ్మి చెట్టు వృక్షం, రాష్ట్రీయ వృక్షం అని కూడా చెప్పచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఔషధ గుణాలు, అందులో జమ్మికి వచ్చే ఔషధ గుణాలు ఎక్కువ ఉన్నటువంటి చెట్టు. శక్తి నెగిటివ్స్ని కొంచెం కూడా అట్రాక్ట్ చేయని ఏకైక చెట్టు ఏదైనా ఉందంటే అది జమ్మి చెట్టే. అలాంటి పవిత్రమైనటువంటి చెట్టు దశమి రోజు చక్కగా పూజ చేసి ఆయుధాలకన్నిటికీ పూజ చేయడం వల్ల ఐశ్వర్యం ఉంటుంది, దారిద్ర్యం తొలగిపోతుందనే ఉద్దేశంతో జమ్మి చెట్టు విజయదశమి రోజు సాయంత్రం ఆ యొక్క అసుర సంహారం అయిన తర్వాత ఒకరికొకరు బంగారం ఆకుని ఇచ్చుకొని అలై చేసుకోవడం, ఒకళ్ళు నువ్వు నేను సమం, సోదర భావంతో ఉంటాము, సోదరి భావంతో ఉంటామని చెప్పి చేసుకోవడం. ఇందులో చక్కగా ఆడబిడ్డలు ఇంటికి వస్తారు, వాళ్ళ కంటతడి పెట్టకుండా పంపించి ఆ జమ్మి చెట్టు దగ్గర నుంచి సాగనంపుతూ ఉండేవారట పూర్వకాలంలో. దసరా రోజు వచ్చావు తల్లి, చాలా సంతోషం అని చెప్పి జమ్మి చెట్టు దగ్గర తీసుకుపోయి దాన్నం పెట్టించి వాళ్ళ మెట్టింటికి సాగనంపుతూ ఉంటారనేది అప్పటి నుంచి ఐదీహం. అందుకని జమ్మి చెట్టుకు చాలా విశేషంగా పూజ చేస్తారు. విజయోస్తు. For more videos like this, subscribe Big TV channel.